సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో మ్యూజిక్ షాప్ ముత్తి మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికి హాయ్ హాయ్ హాయ్. అజయ్ సార్ హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే బాగా స్టోరీ మీకు బాగా రిలేటెడ్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు ఎవరైనా మీ ఊర్లో కానీ అలా చూసి బాగా ఏదైనా మీకు కంటెంట్ పరంగా ఏం నచ్చింది పర్టికులర్ పాయింట్? నాకు రిలేటెడ్ అయిద్దని నువ్వు ఎట్ట అనుకున్నావు? మీకు పర్టికులర్ గా ఏ పాయింట్ బాగా నచ్చింది మీ స్టోరీ చెప్పండి డైరెక్టర్ గా. అంటే కథ మంచి కథ ఏంటంటే జీవితానికి సంబంధించిన కథ బా ఇది. ఏ మనిషి అయినా తను ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఏర్పరచుకుంటాడు జీవితంలో. నువ్వేమవ్వాలనుకున్న జీవితంలో? ఆర్టిస్ట్. ఏ ఊరు మీది? నాది గుడివాడ. గుడివాడ. ఏం చదువుకున్నా? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్. ఎన్నాళ్ళైంది ఇటు వచ్చి? ఒక 2 years. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకోకుండా ఇటు ఎందుకు వచ్చా? నాకు ఇదంటే ప్యాషన్. ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకు ఈ 2 ఏళ్లలో నువ్వు ఎందుకు ఆర్టిస్ట్ కాలేకపోయా? కొన్ని చేశానంటే షార్ట్ ఫిల్మ్స్. అసలు మెయిన్ స్ట్రీమ్ లోకి ఎందుకు రాలేకపోయా? అయింది, రిలీజ్ అవ్వడానికి టైం ఉంది. ఈ కాలంలో ఎంతో పోరాటం ఉందిగా. పోరాటం ఉందా లేకపోతే చక్కగా వెళ్ళిపోతున్నావా? పోరాటం ఉంది. ఎందుకు? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది కదా. ఇక్కడ మనం ఏంటో మనం చూపించుకోవాలి కదా సార్ బయట. అది వేరు, పక్కన పెట్టు. నీకు భుజం తడుతున్నారు వాళ్ళు, డబ్బులు పంపిస్తున్నారా ఖర్చులకి? మరేం చేస్తున్నా? మనం చేసుకొని మనం జాగ్రత్తగా ఉండడం. అంటే ఈ పోరాటంలో భాగంగా నువ్వు యాంకరింగ్ చేస్తే కాసిన డబ్బులు సంపాదించుకుంటే దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. ఏంది వెళ్ళే క్రమంలో నువ్వు ఒకేసారి పెద్ద తెర మీద కనపడాలంటే అయ్యే పని కాదు. ఎన్నో దాటుకుంటూ వెళ్తే కానీ అక్కడికి వెళ్ళవు. నువ్వు నిరూపించుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ క్రమంలో ఎంతో పోరాటం చేయాలి. ఏంది నువ్వు చక్కగా ఉండవు, డబ్బులు ఉన్నోడులాగా ఉండవు, చక్కగా ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఇవన్నీ ఉండవు. అవి కూడా లేకుండా ఏ మాత్రం చేతులు చిల్లిగా లేకుండా, ఏంది కనీస అవసరాలు తీర్చే డబ్బు కూడా లేకుండా ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులు అవ్వాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఈ రోజున ఏముందరా బాబు, మీరు ఇట్లా కొడితే మొత్తం ఎన్నో వచ్చేస్తాయి ఫోటోలు గిట్టోలు. ఏది కావాలంటే అక్కడ పంపించవచ్చు, షూట్ చేసి పంపించవచ్చు. అట్టకడగా ఆఫీస్కి వెళ్ళాలంటే ఫోటోలు పట్టుకుని వెళ్ళాలి. తెలిసిన ఆ రోజులు నడవడానికి వెళ్ళడానికి బస్సులు ఉండవు, ఆటోలు ఉండేవి కాదు, ఆటోలకు డబ్బులు ఉండేవి కాదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంత పోరాటం. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే కథ మనిషి ఒక లక్ష్యం ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎట్లయితే ఎంచుకున్నావో అట్లా ప్రతి మనిషికి, ఇదే ఆర్టిస్టే కాదు, ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు. అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్న పరిస్థితులు దాన్ని చేరుకోవడం అంత ఇది కాదు. నిజంగా టాలెంట్ ఉండాలి. అప్పుడు టాలెంట్ లేకుండా ఇది అవ్వాలనుకుంటే మాత్రం కుదరదు. మళ్ళీ అందరు డబ్బులు ఉండి అన్నీ ఉండి, టాలెంట్ ఉండి పరిస్థితులు అనుకూలించగా ప్రతి నిమిషం ప్రతి ఒక్క పరిస్థితి సిచ్యుయేషన్ మనకి ఎదురుగా ఉంటే, ఎదురు తిరుగుతూ ఉంటే అది చేరుకోవాలంటే ఎంత కష్టపడాలి. లక్ష్యం గొప్పది. ఆ పోరాటం చేసినోడే మూర్తి. అది ఎవరికి స్ఫూర్తితో తెలిసిన మధ్యలో వదిలేసి వచ్చేవాళ్ళకి, ఏ వయసు అయినా సరే సాధించాలి మనం అనుకునే వాళ్ళకి, ప్రయత్నం ప్రారంభించిన వాళ్ళకి, వీళ్ళందరికీ స్ఫూర్తిగా ఉంటుంది. 56 ఏళ్ళ వయసులో అంత లక్ష్యాన్ని సాధించాడే. దిట్టంగా ఉన్నాం. పచ్చి పేడ దుక్కితే 16 ఒక్కలయ్యే వయసులో ఉన్నాం. మనం ఎందుకు సాధించలేము అనే ఇది ఉండాల. అట్లాంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపే క్యారెక్టర్ మూర్తిది. అలాంటి కథ అనమాట. ఆయన చెప్తే ఓహో ఇట్లాంటి కథ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. సాధించలేక వెనక్కి తిరిగి వచ్చి మళ్ళా ఎవరో సాధిస్తే దాన్ని చూసి మనం ఇదవుతుంటే ఆ బాధ వర్ణాతీతం. అట్లాంటి కథ ఆయన చెప్పినప్పుడు ఎస్ ఇది చెయ్యాలి, ఈయన నా మీద నమ్మకం పెట్టుకున్నాడు అని చేసి, షూటింగ్లో కూడా ఈయన దాని మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నాడో, కథ మీద ఎంతగా దాన్ని ప్రేమించి చేశాడు. నాకు ఆయన చూసి అర్థమైపోయి మేమందరం కూడా దానిలో ఇల్లునాలు అయిపోయాం. చాందిని గారు బాగున్నారండి? మీదో పిక్చర్ చూసానంటే నార్మల్గా. ఓకే. అంటే నార్మల్గా దాన్ని సెల్ఫీ అనాలా లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు. ప్రోక్రియేట్ అని ఒక యాప్లోని క్రియేట్ చేసిన ఫోటో ఆర్ట్. సార్ దీన్ని చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది? ఏం గుర్తురు అట్లా ఏంది అసలు
కొంచెం హీరోయిన్ గారు ఏముండిదా పువ్వులు పెట్టుకుందా? నెత్తి మీద పూలు, పక్కన పావురం డవ్. నాకైతే మా ఇంటికాడ మా పావురాలు నా మీదే ఉంటాయి. ఈయన దగ్గర వీళ్ళ ఇంట్లో ఒక ఎంత సార్ 200 ఉంటాయి. 200 పావురాలు ఉంటాయి. ఏంది ఆ పావురాలన్నీ నేను మొత్తం నా మీదకి వచ్చేసి మొత్తం ఇది అవుతాయి. అసలు అది విచిత్రంగా ఉంటుంది ఇలా లోపల. సందీ గారు అంటే మీరు ఎంచుకునే ప్రాజెక్ట్స్ కానీ ప్రతిదీ గామి కానీ ఏదైనా ప్రతి ప్రాజెక్ట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకొని వస్తున్నారు కదా కెరియర్ పరంగా. ఆల్మోస్ట్ 10 years అయింది, 12 years ఆల్మోస్ట్ 2012 నుంచి అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ 2010 నుంచి 14 years షార్ట్ ఫిల్మ్స్ నుంచి వరుసగా ఎంచుకొని మీరు 2 years అయింది స్టార్ట్ చేసి, నేను 14 years అయింది. మాకు ఇంకా టైం పట్టుద్ది, మీరు ఇంకా కంటిన్యూ కదా. అంటే ప్రతి స్టోరీ ఎంచుకునేటప్పుడు ఏదైనా అంటే ఇట్లాంటి స్టోరీ అయితేనే ఓకేనా, ఏదైనా చేసుకొని వెళ్ళాలని ఉందా మీకు? ఏదైనా అని కాదు, ఇలా అని కాదు, నాకు బేసిక్లీ ఆ సోల్ ఉందా లేదా, ఆ ఒక స్టోరీలో ఒక సోల్ ఉందా, ఆ ఒక రూటెడ్ ఇన్ రియాలిటీ లాంటి కాన్సెప్ట్స్ నాకు చాలా ఇష్టం. అలానే నేను ఫ్యాంటసీ జానరస్, ఎక్స్పెరిమెంటల్ జానరస్ కూడా చేశాను. బట్ ఒక సోల్ ఉండాలి సినిమాకి, ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఉండాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమోషనలీ కానీ ఆర్టిస్టిక్గా కానీ మనం ఎలా ఇన్వెస్ట్ అవ్వచ్చు, ఒక ఆడియన్స్ కింద వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ అవ్వచ్చు, ఇలాంటి పాయింటర్స్ చూసుకుంటాను నేను. అండ్ మోస్ట్లీ నా గట్ ఫీలింగ్ని, ఇంట్యూషన్ని చాలా నమ్ముతాను. సో అలా. డైరెక్టర్ గారు శివ గారు షార్ట్ ఫిలిం చేసే ఫస్ట్ మూవీ ఇంత పెద్ద క్యాష్ని ఎట్లా సార్ అసలు మెయింటైన్ చేయడం కానీ, భాను గారిని పెద్ద ఆర్టిస్టులను పెట్టారు మూవీలో, ఎట్లా మేనేజ్ చేశారు? స్టోరీ చెప్పగానే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉంది? ఫస్ట్ అజయ్ ఘోష్ గారు అంటే స్టోరీలో బలం ఉంది కాబట్టి ఇమీడియట్గా అందరూ ఓకే అనేసారండి. ఎందుకంటే స్టోరీలో ఏమన్నా అటు ఇటుగా ఉండుంటే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. స్టోరీలో బలం ఉంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించారు, ఇది నేను చేస్తే బాగుంటుంది అని బిలీవ్ చేశారు. అలా వచ్చారు వాళ్ళు, ఆ నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకంతోనే సినిమా తీసాము, అలానే అవుట్పుట్ కూడా అంతే వచ్చింది. సార్ అంటే ఈ మూవీలో భాను గారితో చేశారు, ఆమెని గారితో చేశారు, ఇంకా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అంటే మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? అంటే రొటీన్ స్టోరీ లానే, అంటే ఐ మీన్ ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో అట్లానే వెళ్ళొద్దా మీకు? అంటే ఏ విధంగా? సాధారణమైన ఫ్యామిలీ, చిన్న మ్యూజిక్ షాపు, ఒక భార్య, 2 ఆడపిల్లలు, ఒక అసిస్టెంట్, దాన్ని నమ్ముకొని ఉన్నాడు. ఆదాయం లేదు కానీ కుటుంబం నడిచిద్ది. ఎట్లా నడిచిద్ది? దాన్ని వదిలిపెట్టడం. అయినా కానీ దాన్ని వదిలిపెట్టడు. అదంటే మహాప్రేమ. మ్యూజిక్ షాప్ అంటే, మ్యూజిక్ అంటే ఇంట్లో ఘర్షణలు ఫుడ్ ఉండాలి కదా. ఎంత ప్రేమలో ఇప్పుడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ఐ లవ్ యూ రా, నేను 24 గంటలు అనుకుంటే కుదరదుగా. ఆకలి అయిద్దిగా, కడుపు ఉందిగా మరి. ఈ మాటలు ఇక్కడి నుంచి అయితే ఎంత లబ్జుగానే చెప్పొచ్చు, తీరా ఫైనల్గా వచ్చేది ఆకలికే. కానీ సమస్యలు ఆకలి దగ్గరే బిగినైద్ది. కుటుంబంలో సమస్యలు, ఆడపిల్లకాయలు, ఎదిగొచ్చే ఆడపిల్లకాయలు, వాళ్ళ స్కూల్ ఫీజులు, ఏంది కుటుంబంలో ఖర్చులు, ఆదాయం సరిగా ఉండదు. ఈ టైంలో తన లక్ష్యం, ఎంత ఘర్షణ ఉంటుంది. ఎంత బాగా చేశారో తెలిసిన ఆడపిల్లలు ఇద్దరు, చాలా అద్భుతంగా చేశారు. వాడు అసిస్టెంట్ అయితే అంత కామెడీ చేసేవాడు, అంత బాగా చేశాడు. మీరు అన్నారు కదా ఫ్యామిలీ ఇది ఉన్నప్పుడు ఎలా మీరు ఇది ఎలా చేశారు, వాళ్ళని తగ్గించిన ఆ ఫ్యామిలీ, ఆ బరువు బాధ్యతలు ఉండడం వల్ల ఆయన అంత ఏజ్ వరకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది కంప్లీట్ గా పర్స్యూ చేయలేకపోయారు. అట్ దట్ పాయింట్ ఆయనకి ఇంకా అది ఎలా అయినా చెయ్యాలి. అదే స్టోరీ. మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్. అదే కదా ప్రొఫెషన్ లో ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీని చూసుకోవాలి. అది మనం ఎలా అప్డేట్ అవుతాం? ఎందుకంటే ఎస్ సిడీస్, క్యాసెట్స్ ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి, కానీ ఆయన దాన్నే నమ్ముకున్నారు, కలమ తల్లిని నమ్ముకున్నారు. How can we adapt it so that we can make this a profession in today's world? అలాంటి పాయింట్ లో నేను ఎంటర్ అవుతాను అనమాట. బేసిక్లీ అది. అంటే ఈయన మ్యూజిక్ షాప్ డీజే వాయిస్ తో ఉండగా పబ్బులో, ఆ తర్వాత కూడా ఏదైనా ఇష్యూస్ కానీ స్టోరీ పరంగా చూసుకునేసరికి మీరు అంటారు ఏంటి మ్యూజిక్ షాప్ అంటే సాగిస్తారు కదా టేజర్ లో, అంటే ఏ అన్నట్టు డీజే అంటే ఇన్ తర్వాత కూడా అట్లాంటి రియాక్షన్ ఏమైనా వైఫ్ నుంచి కానీ ఫ్యామిలీ పరంగా ఏమైనా వచ్చినాయా? ఇన్ డీజే మొత్తం ఆ సాంగ్స్ అన్ని వాయిస్ తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు. మీరు సినిమాలు చేసిన తర్వాత ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు ఆర్టిస్ట్ అవుతావా అని అడుగుతారా? అడుగుతున్నా, అడిగారు కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. చెయ్యక ముందు క్వశ్చనింగ్స్ ఉంటాయి, చేసిన తర్వాత చేస్తున్నారు కాబట్టి వచ్చి చూడండి. ఆయన డీజే నేర్చుకోవడానికి
ఎవరెవరైతే సపోర్ట్ చేశారు, ఎవరు అపోజ్ చేశారు అనేది మన కథ. ఓకే. సో అది మన సినిమా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సినిమా చూస్తే క్లియర్. అంటే సినిమాటోగ్రఫీ శ్రీనివాస్ గారు బాగా చేశారన్న, మ్యూజిక్ పవన్ గారు అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ 6,60,000 వచ్చింది సాంగ్కి ఆల్మోస్ట్. ఇంకా అన్న నార్మల్గా మీరు అన్నారు ఎంత కష్టపడితే కానీ ఇక్కడ దాకా వచ్చామని. నార్మల్గా బయట ఇప్పుడు ప్యాషన్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండస్ట్రీ మీద బాగా పిచ్చి ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాలంటే మీ భాషలో. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 1 గంట నా ప్రొఫెషన్ గురించి బాగా ఆలోచించండి. నేర్చుకోవడానికి, టాలెంట్ పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. అవ్వాలంటాం కాదు, ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు. మనం ఎక్కడన్నా ఆఫీస్కి వెళ్తే ఆడిషన్ ఇస్తే ఏంది ఆడు స్టన్ అయిపోవాలా. అక్కడ ఉండే కో డైరెక్టరు లేకపోతే డైరెక్షన్ స్టాఫ్, అమ్మ నీ అమ్మ ఇదేంటిరా భలే టాలెంట్ ఉంది. అంత టాలెంట్ మనం పెంపొందించుకోవాలి. 1-2 నిమిషాల్లో నువ్వు ఏడిపించి నవ్వించి ఆశ్చర్యం చేసే విధంగా నీ పర్ఫార్మెన్స్ అంటే ఆడ ఆశ్చర్యపోతాడు ఖచ్చితంగా. అంటే మనలో టాలెంట్ని మనం పెంపొందించుకోవాలి. 24 గంటలు ఆర్టిస్ట్ అవ్వాలని ఇది కాదు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎందుకు అయ్యారు? వాళ్ళు చూడాలా, వాళ్ళు చూసి మనం ఇందాక భానుచంద్ర గారు చెప్పారు, బాత్రూమ్ అద్దంలో చూసుకునేవాడు అంట రజనీకాంత్ గారు. ఏంది ఒక్కో డైలాగ్ చెప్తే ఎట్లుంటాను, మనలో ఏం మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లను ఎట్లా ప్లస్గా చేసుకోవాలి. మన నోరు తిరగట్లేదా, మనం తక్కువ పొట్టా, లేకపోతే మనం ఏంటి, వాటిని ఎట్లా ప్లస్ చేసుకోవాలి. నిరంతర అధ్యయనం, శ్రమ, విశ్లేషణ, పరిశీలన దృక్పథం లేకుండా, పరిశీలించకుండా నువ్వు నటుడు కాలేడు, దర్శకుడు కాలేవు, రచయిత కాలేవు. పరిశీలన దృక్పథం, అబ్జర్వేషన్ నేర్చుకోవాలా, అధ్యయనం చేయాలా, ఆచరించాలి. అప్పుడు ఎందుకు కావరా బాబు ఆర్టిస్టా? సో శ్రమ పడండి. ఇప్పుడున్న యంగ్ హీరోస్లో మీకు బాగా నచ్చే యంగ్ హీరో ఎవరన్నా? మీకు నాకు యాక్టింగ్ పరంగా నాకు అందరూ నచ్చుతారు. చాందిని గారు మీ ఫేవరెట్ క్రష్ ఎవరండి? నా ఫేవరెట్ క్రష్ ఎక్కువ అంటే మళ్ళీ దాంట్లో ఫేవరెట్ ఓకే, పోనీ హీరోస్ లో అయినా అలా ఎవరు లేరండి. ఎవరు లేరు? లేదు, నేను ఓన్లీ సినిమానే ప్రేమిస్తా. సినిమానే ప్రేమిస్తారు. నేను కూడా అంతే, సినిమానే ప్రేమిస్తాను. అవునా? సినిమానే ప్రేమిస్తాను. వెరీ గుడ్. సినిమా పోయినా సరే సినిమా అందంగా ఉంటే చాలు. మామూలుగా అందంగా ఉంటే చాలు, ఫ్లాప్ అయినా ఎలా. ఇప్పుడు నువ్వు ఎవడు ప్రేమిస్తున్నావు? మేమేవాడు అడిగేవరా సామె? నువ్వు నాకేం అర్థం కదా. ఆమెని నువ్వు ఎవడు ప్రేమిస్తున్నావు? ఆమెని అడిగి నేను కూడా సినిమాలు ప్రేమిస్తున్నాను నువ్వని చెప్పు. ఇప్పుడు అమిత్ సార్ ఇంతకుముందు చూసారా మూవీస్ లో? ఉన్నా బయట కాదు, రంగస్థలంలో చూశాను. పిల్లవాడిని రంగస్థలంలో చేశాడు, మంచి క్యారెక్టర్ చేశాడు. ఏంది తర్వాత ఈ కుర్రోడు ఈ క్యారెక్టర్కి పనికొస్తాడా శివగారు చెప్పిన తర్వాత ఏవో అనుమానం అన్నా. కానీ షూటింగ్లో ఆ కుర్రోడు పర్ఫార్మెన్స్, ఆ పిల్లోడు చూసినప్పుడు వెరీ టాలెంటెడ్. భలే అది చెప్పాను ఇందాక, అధ్యయనం అని. ప్రతి ఆ షాట్కి సంబంధించి, ఆ క్యారెక్టర్కి సంబంధించి, ఆ నేపథ్యం, ఆ డ్రెస్ కానీ, ఆ ఇది కానీ మొత్తం కేర్ తీసుకుంటాడు. తెలిసిన అంత టాలెంట్ గలవాడు. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమాలో జీవితం ఉంటుంది. ఈ సినిమా చూస్తే ఇందులో కనపడే క్యారెక్టర్లు ప్రతిదీ కూడా ఎవరి కాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ క్యారెక్టర్ నాది, ఆ క్యారెక్టర్ నాది, ఈ సిచ్యుయేషన్ నాకు ఎదురైంది, ఈ సిచ్యుయేషన్ నాకు ఎదురైంది. ఫైనల్గా ఇట్లా చేస్తున్నట్టయితే నేను కూడా ఒక రేంజ్కి వెళ్ళేవాడిని. ఏంది నాకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు మూర్తి, నేను ఆ రోజులు తక్కువే కదా, ఎంత పొరపాటు చేశాను అని అనుకుంటారు. యూత్ అయితే 50 ఏళ్ళలోనే చేశాడు, నానం చేయడానికి ఏంటి, ప్రయత్నం చేద్దాం అనే ఒక భరోసా వస్తుంది. అలాంటి కథ సినిమా. ఆడియన్స్కి సినిమా గురించి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అండి. ఒక 50-year-old తన గోల్ని ఎలా రీచ్ అయ్యాడు, అది ఎంత కష్టంతో రీచ్ అయ్యాడు, దానికి ఎంత సపోర్ట్ ఉంది, ఆ జర్నీలో ఎంతమంది కొత్త పరిచయాలు అయినాయి ఆయనకి, వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు, అది ఎలా రీచ్ అయ్యాడు. దానికి ఒక 25-year-old ఒక అమ్మాయి, తనకిను అమ్మాయికి సంబంధం లేదు, అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, 2 generations గ్యాప్ ఆల్మోస్ట్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఇద్దరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేసుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్లారు అనేది కథ. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి చూడాలి. జూన్ 14వ తారీఖు రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి చూడండి, ఆదరించండి. మీకు నచ్చుద్ది సినిమా, అంతవరకు మాత్రం నమ్మకంగా చెప్పగలం. చాలా మందికి మోటివేట్ ఇచ్చింది. మోటివేట్ మంచి మాట చెప్పి మోటివేట్. ఇప్పుడు మీరు
ఇది చాలా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చాలా రూటెడ్ ఇన్ రియాలిటీ కాన్సెప్ట్. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉన్నది ఈ సినిమాలో. అండ్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు వర్క్ టువర్డ్స్ ద డ్రీమ్ అనే ఒక పాయింట్ మీకు ఉంటుంది ఈ మూవీలోని. అండ్ మనకున్న కళ కోసం మనం ఎంత దూరం వెళ్ళగలం, ఎంత సహించగలం, ఎంత సాక్రిఫైస్ చేయగలం అనే ఒక పాయింట్ కూడా డీల్ చేస్తుంది. దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ రిలేటబుల్ పాయింట్స్. అండ్ తప్పకుండా ఒక మంచి సినిమా అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి సినిమాలో, క్యారెక్టర్స్ ఉంటాయి. సో June 14 తప్పకుండా థియేటర్స్కి వచ్చి మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా చూడండి, మీకు నచ్చుద్దని ఆశిస్తున్నా. ఓకే, మనస్ఫూర్తిగా కోరుకున్నాను మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.